ఇది మన్సూరాబాద్ నుంచి ఎల్బీనగర్ వెళ్ళే రూటు, ఎల్బీనగర్ కామినేని గల్లీ అనమాట. సో పెట్రోల్ బంక్ రాకముందు లెఫ్ట్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది, శ్రీ బాలాజీ ఆయిల్ మిల్క్ అపోజిట్ గల్లీలో. లోపలికి రాగానే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది శ్రీ జయ హనుమాన్ ట్రేడర్స్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ మట్టి గణపతులు తయారు చేస్తారు, చాలా అందమైన రూపాల్లో ఉన్నాయి. ఒకసారి చూద్దాము. పర్యావరణ పరిరక్షణ పట్ల చాలామందిలో అవగాహన పెరుగుతున్నది. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే గణపతిని కూడా పర్యావరణహితంగా తయారు చేయాలని ఎంతోమంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజలు చాలా అవగాహన కలిగించారు. ఈ నేపథ్యంలో వినాయక మట్టి విగ్రహాలకు సంబంధించిన చైతన్యం కూడా పెరిగింది. చాలామంది మట్టి విగ్రహాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే చాలా వర్క్షాపులు మట్టి విగ్రహాల తయారీకి పూనుకున్నాయి. ఇప్పుడు మనం మన్సూరాబాద్లోని శ్రీ జయ హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాము. వీళ్ళ వర్క్షాప్లో చాలా చిన్న గణపతుల దగ్గర నుంచి 6 ఇంచెస్ నుంచి 10 ఇంచెస్, తర్వాత ఇట్లా 20 ఇంచెస్, 30-40 ఇంచెస్ వరకు కూడా ఇట్లా విగ్రహాలు ఉన్నాయి. ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం మట్టితో తయారు చేసి, రంగులు కూడా రసాయన రహితంగా న్యాచురల్ కలర్స్ వాడుతున్నారు వీళ్ళ దగ్గర. ఈ విగ్రహాలని పూజించడం వల్ల జలాశయాల్లో నిమజ్జనం చేసినప్పుడు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. ఈ రంగులు చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా వాటర్ కలర్సే, ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు, నీళ్ళలో వేగంగానే కరిగిపోతాయి. ఇక్కడ ఎంట్రెన్స్లో పెట్టినవన్నీ కూడా కేవలము డిస్ప్లే కోసమే. ఇంకా చాలా విగ్రహాలని లోపల వర్క్షాప్లో మనం చూద్దాము. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ ఐడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, డిఫరెంట్ సైజులలో ఉన్నాయి. కావాల్సిన విగ్రహం సెలెక్ట్ చేసుకుంటే రంగులు కూడా మనం చెప్పినట్టుగా వేసిస్తారు. మనకు ఎట్లా కావాలి, ఏ రంగులు కావాలి అని మనం చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగానే రంగులు కూడా వేసిస్తారు. ఇక్కడ ఒక ఆర్టిస్టు విగ్రహానికి ఫినిషింగ్ ఇస్తున్నాడు, చూస్తున్నాం. అంత మొత్తం కూడా మట్టితోనే చేస్తారు. సో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. కానీ రంగులు వేయలేదు వీటికి, మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసిస్తారు. ఇట్లా కిరీటము, తర్వాత తొండము, పంచె, కండువా, ఇట్లా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసిస్తారు. ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి విగ్రహాన్ని. వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నారు. మనకు కావాల్సిన విగ్రహం వాట్సాప్లో వీడియో కాల్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుంటే రంగులు కూడా మనం ఎట్లా కావాలో చెప్తే అవి రంగులు వేసేసి పోర్టర్ ద్వారా, ర్యాపిడో ద్వారా, చిన్న విగ్రహాలు అయితే ర్యాపిడో ద్వారా, కొంచెం పెద్ద విగ్రహాలు అయితే పోర్టర్ ద్వారా వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా చిన్న బొజ్జ గణపతి. ఇది 1 అడుగు విగ్రహము, పక్కన 2 అడుగుల విగ్రహము, కొంచెం పెద్దది. మీ దగ్గర వర్క్షాప్లో పైన కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. మనం పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. వామ్మో, చాలా ఉన్నాయి కదా, చిన్న చిన్న గణపతులు, బొజ్జ గణపతులు. వినాయక చవితి ఇంకో 3 రోజులే ఉన్నది. ఇవన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు కాబట్టి ఇమీడియట్గా కొనుక్కోపోదామని చాలామంది లాస్ట్ 2-3 డేస్లోనే ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. పెద్ద విగ్రహాలు అంటేనేమో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తర్వాత కావాల్సిన కస్టమైజేషన్లో దొరకవు అని చెప్పేసి ముందుగల్లా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు. చిన్న విగ్రహాలు అంటే అప్పటికప్పుడు తీసుకుపోవచ్చు కాబట్టి లాస్ట్ 2-3 డేస్లోనే ఇవన్నీ కొనుగోలు ఎక్కువ జరుగుతుంటాయి చిన్న విగ్రహాలు. అందులో మట్టి విగ్రహాలకు సంబంధించి చాలా అవగాహన పెరిగింది, జనాలు కూడా ఎక్కువగా ఉంటున్నారు. అపార్ట్మెంట్లల్లో, స్కూళ్ళు, కాలేజీలు, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కూడా మట్టి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. తయారు చేసేవాళ్ళు కూడా చాలామంది పెరిగారు మట్టి విగ్రహాలు. అంతకుముందు ఎక్కడో ఒక దగ్గర కొంతమంది తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు మట్టి విగ్రహాలు తయారు చేసే వర్క్షాపులు కూడా పెరిగినాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో. ఈ ఫ్లోర్లో అటువైపు కూడా చాలా ఉన్నాయి, మనం చూస్తున్నాం కదా. అన్ని గణపతులు 1 అడుగు నుంచి 5 అడుగుల వరకు గణపతులు తయారు చేస్తారు. న్యాచురల్గా ఎలాంటి రసాయనాలు వాడకుండా ఇక్కడ వాటర్ కలర్సే వాడుతున్నారు. వాటర్ కలర్స్ కూడా మనం చూస్తే చాలా అట్రాక్టివ్గానే ఉన్నాయి, చూస్తున్నాం కదా. పంచకు ఆరెంజ్ కలరు, తర్వాత బ్లూ కలరు, కండువా గ్రీన్ కలరు,
పగిడి కూడా మంచిగా వచ్చింది డిజైనింగ్. ఇంకా చాలా విగ్రహాలకు రంగులు కూడా వేస్తున్నారు, ఇంకా ప్రాసెస్ నడుస్తున్నది. ఇక్కడ ఒక కస్టమర్ దగ్గరుండి వాళ్ళకి కావాల్సినట్టుగా రంగులు వేయించుకుంటున్నారు, చూద్దాము. వీళ్ళు ఇట్లా కావాల్సిన విగ్రహం సెలెక్ట్ చేసుకుంటారు, ఎలాంటి కలర్లు కావాలో చెప్తే వాళ్ళు అట్లా కలర్లు వేసి ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. మా పేరు వచ్చేసి హనుమంతరావు, నాంపల్లి హనుమంతరావు అండి. మేము ఉండేది మన్సూరాబాద్ ఎల్బీనగర్లో. గత 15 సంవత్సరాల నుంచి కలకత్తాకి మట్టి తీసుకొచ్చి కారిగర్లను తీసుకొచ్చి 4 feet 3 feet 0 సైజ్ నుంచి 5 feet వరకు మట్టి విగ్రహాలు తయారు చేస్తుంది. ఈ ఇయర్ కూడా భారీ ఎత్తున చిన్న 0 సైజ్ నుంచి 6 feet వరకు మా దగ్గర అవైలబుల్ ఉంది. ఇంకో జనాలు అనేది కస్టమర్స్ అవర్స్ పెరిగింది. మట్టి విగ్రహాలు అనేది ఇక్కడ పర్యావరణ కాపాడడానికి, ఈ వాటర్ పొల్యూషన్ కాకుండా అని ఈ విధంగా మేము చేసిస్తున్నాం. కస్టమర్లకు ఆకర్షించడానికి ఇక్కడ కలర్స్, వాటర్ కలర్స్ కూడా చేసిస్తున్నాం. ఇంకా లోపల కూడా స్టాక్స్ ఉన్నాయి. చూడండి, 1 feet 15 inches, ఇలా వచ్చేసి 2 feet 3 feet అవైలబుల్ ఉంటాయి సార్. ఇంకా మీ ఆప్షన్స్ ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చేసిస్తాము. అవి వాటర్ కలర్స్ ఉంటాయి, ఇవి క్యామెల్ పోస్టల్ కలర్స్ వస్తాయి. గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కస్టమర్స్ ఇక్కడ మండపంలో పెట్టుకున్న వాళ్ళందరూ ఇక్కడ వస్తుంటారు. ఇక్కడ ఎల్బీనగర్ జోన్లో మేము వచ్చేసి కామినీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ మన్సూరాబాద్లో ఉంటాము. ఇంకా వేరే కూడా ఇక్కడ వర్క్ చేస్తుంటాం, ఇవన్నీ వర్క్ చేసి ఇలా తయారు చేస్తుంటాం. ఇవన్నీ 4 feet 3 feet అవైలబుల్ ఉంటాయి. కస్టమర్స్ అనేది చాలా వాళ్ళ ఆప్షన్ బట్టి మేము చేసిస్తుంటాం. ఇక్కడ పైన కూడా మళ్ళీ ఎదురు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. కలర్స్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమర్ ఫోటో తీసుకొని ఇస్తే చేసిస్తుంటాం. ఈ టైప్ కలర్స్, ఇలా కలర్స్ వాటర్ కలర్స్ కావాల్సిన ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసిస్తుంటాం. ఇక్కడ మా రెగ్యులర్ కస్టమర్స్ కూడా వచ్చారండి. ఇక్కడ వాళ్ళ కలర్స్ ఫోటోస్ తీసుకొని వచ్చారు, వాళ్ళు ఇష్టమైన కలర్స్ తెప్పించుకుంటున్నారు. చూడండి, ఇక్కడ మా ఆర్టిస్ట్ అనేది కలర్స్ వేస్తున్నారు. చూడండి, ఈ వెస్ట్ బెంగాల్ నుంచి కారిగర్ కలర్ తీసుకొని వస్తాం. తిరుపతి ఇక్కడ ఈ విధంగా కలర్స్ వేసిస్తున్నాం, వాటర్ కలర్స్. ఇంకో లోపల కూడా పైన కూడా ఉన్నాయండి సార్. గత పాత కస్టమర్ వచ్చారు. Like from last 5 years, we are regularly taking from here only the clay Ganesha, and we can customize with the colors whatever we want, and whatever the colors we like, that we can offer. We can ask them to paint it, and they will do the excellent work. Okay. ఏమైనా ఫోటో తీసుకొచ్చిరా? Which photo, like daily earlier also we used to take here from here only. Okay. I can show you the good work. Yeah, so they can paint excellently, and like customer will be satisfied. ఇప్పుడు ఈ కలర్లని మీరు దగ్గర నుండి సజెస్ట్ చేపిస్తున్నారా? Yes, every year we do the same way. ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ప్రతిష్ఠిస్తారు? We came from Gatkesar, Pocharam, Anojuguda. Okay, and every year we will take Ganesha from here only. Please come, we can see our Ganesha, which we are opted for the colorize. Okay, and this is our Matti Ganesha. Okay, so by using our clay Ganeshas, we can help to the environment, and we can save the environment. Okay, and it will be very eco-friendly, and we can do the Nimajjanam where we have Pratishtapan. Okay, so in our apartments also we can మనం ప్రతిష్ఠించవచ్చు, అండ్ అట్ ది సేమ్ టైం మన అపార్ట్మెంట్లోనే మనం నిమజ్జనం చేసుకోవచ్చు. అండ్ ఇదే మట్టిని మనం పూల మొక్కలకి మిగతా వాటికి కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ యూస్ క్లే గణేషాస్ అండ్ సేవ్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ పైన కూడా ఉన్నాయి వేరే 2 feet ఇట్లా. ఈ గోదాం చుట్టూ అన్ని సైజులు మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకసారి మీ పర్యావరణ కాపాడాలంటే, అవేర్నెస్ జనాలు రావాలంటే మీరు కూడా మాకు ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ నెక్స్ట్ ఇయర్ చేస్తాం. ఈ మట్టి విగ్రహాలు అనేది మనం నవరాత్రులు పూజ చేసి అక్కడెక్కడ మట్టి విగ్రహాలు పడేయకుండా మన ఇంట్లో అపార్ట్మెంట్లో, టబ్బులో, హౌస్లో
దాన్ని నిమజ్జనం చేసుకొని దాని తర్వాత దాన్ని ఆ మట్టిని పూల మొక్కల చెట్లకు మళ్ళీ లేకపోతే తులసి చెట్లకు చెట్టు మనం పెంచుకోవచ్చు. మన గత జ్ఞాపకం లాస్ట్ ఇయర్ నిమజ్జనం చేసే చెట్టు గణేష్ మట్టి చెట్టు జరిగిందంటే డైలీ దయాభక్తితో పూజించవచ్చు. మీరు మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మాకు 9848482929 అండి. ఎల్బీ నగర్ మన్సూరాబాద్.